నమస్తే. వినాయక చవితి రానున్న నేపథ్యంలో మాత్రం ఇక ఏర్పాట్లపై మాత్రం ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం ఇక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. అలాగే ఎలాంటి కార్యాచరణతో వెళ్తుంది, ఈసారి భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సమితి కార్యదర్శి అయితే శశిధర్ గారు మనతో ఉన్నారు. ప్రధానంగా మీరు ఈ మధ్య ప్రభుత్వం సంబంధించిన సీఎం గారిని కలిశారు, మీ టీం అంతా కలిసి ఎలాంటి అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లారు, ప్రభుత్వం నుండి ఎలాంటి భరోసా వచ్చింది? ముఖ్యమంత్రి గారితో సెక్రటేరియట్లో రివ్యూ మీటింగ్ జరిగింది. గడిచిన 44 సంవత్సరాలుగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నటువంటి తీరు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు, జరుగుతున్నటువంటి లోటుపాట్ల విషయం లోపల అన్ని ప్రభుత్వ విభాగాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా మేము రివ్యూ చేసినాం. స్పెషల్ బడ్జెట్ కావాలని అడిగినాం, దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. తర్వాత అన్ని ప్రభుత్వాలు గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు కావాలని అడిగినాం. మాకు ఎక్కడెక్కడైతే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందో వాటిని ప్రభుత్వం ముందర పెట్టినాం. వాటిని రివ్యూ జరిగింది. అటువంటి అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం మెరుగైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఉచిత విద్యుత్ అడిగినాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రజలు సామూహికంగా చేసుకునేటువంటి ఏర్పాట్లలో, ఉత్సవాలలో ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలని చెప్పినాం. దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. మండపాలు విద్యుత్ బిల్లులు కట్టాల్సినటువంటి అవసరం లేదు, ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందించబోతుంది. ఈ యొక్క ఉత్సవాల ద్వారా దేశభక్తి, దైవభక్తి వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి ఒక లిటరేచర్ గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము తీసుకెళ్తా ఉన్నాం. ఆ రకంగా కూడా వినాయకుని యొక్క వ్రతకల్పం అనుకోండి, దేశభక్తి, దైవభక్తి, మహనీయుల యొక్క చరిత్ర, ఈ సంవత్సరం రాణి అహల్యాబాయి హోల్కర్ యొక్క 350వ సంవత్సరం వర్ధంతి, మహారాణి రాణి దుర్గావతి యొక్క 500వ సంవత్సరం జయంతి, భగవాన్ బిర్సా ముండా 150వ సంవత్సరం జయంతి, అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషిక్తుడై 350వ సంవత్సరము. ఈ విషయాల్లో వారి జీవిత చరిత్రను మేము ప్రతి మండపం లోపల లిటరేచర్ రూపంలో తీసుకెళ్తున్నాం. మరొకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం, ఈ యొక్క హైదరాబాద్ సంస్థానము నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తం పొంది భారతదేశం లోపల భాగమైనటువంటి 17 సెప్టెంబర్ 1948, ఆ రోజు కూడా అనంత చతుర్దశి. అనేక నిర్బంధాల మధ్యన ప్రజలు వినాయక యొక్క నిమజ్జనోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వేళ నిరంకుశ నిజాం ప్రభుత్వం లోపల అనంత చతుర్దశి నాడే ఈ ప్రాంతానికి విముక్తి కలిగింది. ఈ సంవత్సరం కూడా 17 సెప్టెంబర్ 2024 తెలంగాణ విమోచన దినము, అనంత చతుర్దశి నిమజ్జనోత్సవం కలిసి వస్తున్నాయి. కాబట్టి ఒక దేశభక్తి పూరితమైనటువంటి వాతావరణం లోపల నిమజ్జనోత్సవానికి తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం. అన్ని లెవెళ్లలో, అటు డివిజన్ లెవెల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి వరకు సమన్వయ సమావేశాలు జరిగినాయి. ఆ రకమైనటువంటి ఒక సమన్వయ సమితులు ఏర్పడ్డాయి. గణేష్ యాక్షన్ టీం 253 జిఏటీల టీంలు ఏర్పాటు జరిగింది. అందులో ఎవరుంటారంటే స్థానిక కమిటీల లోపల ఆ యొక్క 18 ప్రభుత్వ విభాగాల అధికారులు, ఉత్సవ సమితి ప్రతినిధులు. ప్రతి 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధి లోపల ఒక జిఏటీ టీం ఉంటుంది, గణేష్ యాక్షన్ టీం సమన్వయపరచుకోవడానికి. ఈ రకంగా 253 జిఏటీ టీంల ఏర్పాటు ప్రభుత్వం చేసింది. మీడియా సహకారము, ఒక అద్భుతమైనటువంటి వాతావరణం నిర్మాణం చేసి విశ్వవ్యాప్తంగా భాగ్యనగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఈ ఉత్సవాలను ఈ సంవత్సరం మరింత శోభాయమానంగా, వైభవంగా నిర్వహించడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అదే గతంలో పర్మిషన్ అనే పదం వాడేది, ఈసారి ఇంటిమేషన్ అనే పదం వాడాలి. ఎందుకంటే నిబంధనలు గత ప్రభుత్వంతో పోస్తే ఈసారి ప్రభుత్వం కొన్ని అనుమతులు కూడా ఇచ్చింది, కొన్ని విషయాలు చెప్పిందని చెప్పిన ఏంటి ఇంటిమేషన్ వాడాల్సిన సందర్భం ఏంటి, ప్రభుత్వం ఏం చెప్పేది తెలుసు? పర్మిషన్ పేరు మీదన పోలీసుల వేధింపులు గతంలో ఉండేవి. ఇక్కడ పెట్టొద్దు, అక్కడ పెట్టొద్దు, ఈ రోజే తీయాలి, ఆ రోజే తీయాలి, దేవుని ప్రతిష్టాపన కోసం పర్మిషన్ కావాలి. ఈ వేధింపులు ఎక్కువైన తర్వాత అసలు గణపతిని ఈ దేశంలో పూజించడానికి పర్మిషన్ అనేటువంటి అనుమతులు అడగడాన్ని, ఇది హిందూ సమాజం యొక్క మనోభావాలు గాయపరుస్తుంది, హిందువుల యొక్క హక్కులను కాలరాస్తుందని చెప్పి గడిచిన 10 సంవత్సరాల క్రితం నుంచి మేము ఉద్యమాలు చేసినాం. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపల బహిరంగ సభ పెట్టినాం, నిజాం కాలేజ్ గ్రౌండ్ లోపల 2 బహిరంగ సభలు పెట్టినాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే పర్మిషన్ అనేటువంటి పదం తీసేసి కేవలం ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే పోలీసులు ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఎక్కడ మండపం ప్రతిష్టాపన జరుగుతుంది, ఏ రోజు నిమజ్జనం జరుగుతుంది, ఏ రూట్లో పోతుంది, దాని ఆర్గనైజర్స్ ఎవరు, ప్రాథమికమైనటువంటి సమాచారం ఇస్తే సరిపోతుంది. అది కూడా పోలీస్ స్టేషన్ వరకు రావాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్లో మీరు మాకు అందుబాటులో ఇస్తే సరిపోతుంది అనేటువంటి విషయము పోలీస్ శాఖ ప్రభుత్వం దిగొచ్చింది. ఆ దిశగా ఈ రోజున ఆన్లైన్లో ఫామ్ అప్లై అవైలబిలిటీ ఉంది. కేవలం ఇంటిమేషన్. అందులో కూడా ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం, పోలీస్ శాఖ దృష్టికి తీసుకొచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టీఏ వెహికల్ ఎప్పుడు ఇస్తుంది? ఒకరోజు ముందు ఇస్తుంది. 17వ తేదీ నిమజ్జనం అంటే 16వ తేదీ వెహికల్ ఇస్తుంది. ఇంటిమేషన్లో కూడా ఏ వెహికల్ పోతుంది, వెహికల్ నెంబర్ ఎంత, డ్రైవరు డీటెయిల్స్ ఏంది అనేది అడుగుతున్నారు. అది ఆచరణ యోగ్యం కాదు. ఇటువంటి విషయాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి, పోలీస్ దృష్టికి తీసుకొచ్చినాం. వాళ్ళకు కూడా ప్రాక్టికల్ ఇబ్బందులు ఏందో అర్థమైనాయి. అవి మ్యాండేటరీ ఫీల్డ్గా లేవు. తర్వాత మళ్ళీ నిమజ్జనానికంటే ముందు వాటిని ఫిలప్ చేస్తే సరిపోతుంది. కేవలం ఇంటిమేషన్, పర్మిషన్ కాదు. పోలీసు కూడా హిందువుల యొక్క మనోభావాలను, భక్తుల యొక్క మనోభావాలను గౌరవించి ఆ దిశగా ఫ్రెండ్లీగానే మూమెంట్ ఉంది, అప్రోచ్ ఉంది. మీడియా దగ్గర కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇంత పోరాటాల తర్వాత ఈ మార్పు జరిగినాక కూడా చాలా చోట్ల అంటే ఇంకా అవేర్నెస్ లేని కారణంగా జనరల్గా అనుమతులు తీసుకోవాలి. ఇంటిమేషన్ ఇస్తాం, దాన్ని అనుమతి అనొద్దు, సమాచారము అనాలి. సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇది దయచేసి మీ దిశ టీవీ ఛానల్ ద్వారా కూడా నేను తెలియజేస్తాం. మీడియా కూడా ఈ పదాన్ని పర్మిషన్ అనకుండా సమాచారం ఇస్తే సరిపోతుంది, ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుంది అనేటువంటి పదాలే వాడాలి. ప్రజల యొక్క సెంటిమెంటు. ఈ భూమి లోపల గణపతి మండపాన్ని నెలకొల్పి పూజిస్తేందుకు పర్మిషన్ ఇచ్చేందుకు వాళ్ళు ఎవరు, అడిగేందుకు నేను ఎవరండి? ప్రజల యొక్క హక్కు ఇది, హిందువుల యొక్క ఫండమెంటల్ రైట్. ఎస్, మీకు ఏ సమాచారం కావాలన్నా మేము ఇస్తాం. ప్రభుత్వంతో, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఏ సమాచారం కావాలన్నా మేము ఇస్తాం. మేము పండుగ చేసుకుంటున్నాం, సమాచారం ఇవ్వడానికి మాకు ఇబ్బంది ఏం లేదు. అది మార్పు వచ్చింది. గతంలో ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు అది అధిగమించినాం. పోలీస్ శాఖ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. నిమజ్జనం విషయంలో కానీ, ఏర్పాట్ల విషయంలో మాత్రం కోర్టు తీర్పు అనేది ప్రతి సంవత్సరం అడ్డం వస్తుంది. సుప్రీంకోర్టు నుండి, హైకోర్టు నుండి. కానీ ఈ యొక్క హుస్సేన్ సాగర్లో వేయకూడదు, పెద్ద పెద్ద చెరువులు వేసి అక్కడ పర్యావరణం సంబంధించిన అంశాలు కూడా కోర్టు ప్రతిసారి ప్రస్తావిస్తుంది, ప్రభుత్వం దాటవేస్తుంది. ఈసారి ఈ అంశం రాకుండా ఏమన్నా చర్యలు తీసుకున్నారా ప్రభుత్వం అని చెప్పి? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? హిడెన్ ఎజెండా, ఒక కాన్స్పిరసీ హిందువుల యొక్క పండుగల మీద నడుస్తూ ఉంది. ఏంది కాన్స్పిరసీ? 364 రోజులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్లక్ష్యము, అవినీతి కారణంగా ఈ రోజున చెరువులు, కుంటలు కాలుష్యం బారిన పడుతున్నాయి. దాన్ని తీసుకొచ్చి గణపతి నిమజ్జనోత్సవానికి అంటగట్టి వాళ్ళ అవినీతి, అక్రమాలు యథేచ్ఛగా సాగించుకుంటున్నారు. ఇవాళ మనం సిటీలో పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడదాం. ఎయిర్ పొల్యూషన్కు దివాళీని కారణం చూపెడతారు. అదేవిధంగా పక్షుల జాతి అంతరించిపోవడానికి సంక్రాంతి నాడు ఎగిరేసే పతంగులు కారణం అంటారు. ఈ రకంగా నీటి కొరతకు హోలీ కారణం అంటారు. అంటే హిందువులు చేసుకునేటువంటి ప్రతి పండుగను వివాదం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలో కొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా తమ స్వార్థము, తమ అవినీతి సామ్రాజ్యం కోసం భాగమైనాయి. ఇవాళ మనం చూస్తలేమో హైడ్రా చర్యలు చేపడుతుంటే చెరువుల ఆక్రమణలకు కారణమైంది ఎవరు అనేటువంటి విషయం బహిరంగంగా తెలుస్తుంది కదా. భాగ్యనగరం లోపల 4 వర్షాలు 3 రోజులు వర్షం పడితే మొత్తం భాగ్యనగరం మునిగిపోవడానికి కారణాలు ఏందో ఇవాళ కళ్ళ ముందర, ప్రజల ముందర చర్చ లేదా? మేము అడుగుతున్నాం, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఇవాళ ఈ చెరువుల పొల్యూషన్కు, కుంటల పొల్యూషన్కు, హుస్సేన్ సాగర్ పొల్యూషన్కు కారణాలు ఏంది? వైట్ పేపర్ రిలీజ్ చేయండి. గతంలో కోర్టు ముందర ఎవరో కొంతమంది ఈ యొక్క హిందువుల ఐక్యత సాధించబడుతుంది ఈ పండుగల ద్వారా. మేము అంటున్నాం, ఎస్, ఇవాళ మనిషి జీవనశైలి లోపల అనేక ఆహారపు అలవాట్ల లోపల కానీ, లైఫ్ స్టైల్లో కానీ అనేక మార్పులు వచ్చినాయి. ఇవాళ మనం ఏసీ పెట్టుకొని కూర్చుంటున్నాం, సుఖం కోసం ఏసీలు పెట్టుకుంటున్నాం, పొల్యూషన్ అవుతుంది. మనం వెహికల్ వాడుతున్నాం, ఈజీగా మనం ఫాస్ట్గా పోవడం కోసం పొల్యూషన్ అవుతుంది. మనం తినే తిండి దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఏదో ఒక రకంగా కడుపులకు కూడా పొల్యూషన్ తీసుకుంటున్నాం. కాబట్టి ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏంది, దీర్ఘకాలిక ప్రణాళిక ఏంది,
నేను ఇక పేర్లు తీసుకోను, కొన్ని పత్రికలు పేపర్లు కూడా ఆర్టికల్స్ రాస్తున్నాయి. మరి ఇవాళ సినిమా సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఇవాళ ఒక్కరోజు నిద్ర లేచి మాట్లాడతారు. సినిమా షూటింగ్ల కోసం ఎంత పిఓపి వాడుతున్నారు, మొత్తం బ్యాన్ చేద్దాం. కేవలం గణపతి ఉత్సవాల మీదనే మీ ఏడుపెందుకు, మొత్తం బ్యాన్ చేద్దాం దీర్ఘకాలికంగా. ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫ్లెక్సీలు పెట్టింది, మొత్తం నగరం అంతా వేల ఫ్లెక్సీలు పెట్టింది. దానితో ఎంత ఏది మట్టి విగ్రహాలనే వాడదాము, పిఓపి వాడొద్దు అని సెలబ్రిటీలతోటి మొత్తం ఫ్లెక్సీలు పెట్టింది. ఎంత ఖర్చు అయింది? ఆ ఫ్లెక్సీలు చేస్తున్నటువంటి పొల్యూషన్ ఎంత? మీరు సానుకూలంగా రండి, ఒక 6 నెలల ముందు బడ్జెట్ రిలీజ్ చేయండి. ఆచార్య జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కార్పొరేషన్లు కానీ ఎకో ఫ్రెండ్లీ కలర్స్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలకు పెట్టే డబ్బులు ఏందో ఆ ఎకో ఫ్రెండ్లీ కలర్లకు నిధులు ఇవ్వండి. ఆ రోజున నిజంగా మనం పొల్యూషన్ తగ్గించినటువంటి వాళ్ళం అవుతాం. కుంభకర్ణుని నిద్రలేసి రాత్రి ప్రకటనలు ఇచ్చేసి ఏదో ఒకరోజు ప్రకృతి ప్రేమికుల రూపంలో హిందూ వ్యతిరేక శక్తులు ఎజెండాతో భాగమయ్యి వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏంది? వల్ల నేను అడుగుతున్నా, మేము భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున మేము మట్టి విగ్రహానికి వ్యతిరేకము కాదు, పిఓపి విగ్రహాలనే పెట్టాలని మేము పనిగట్టుకొని ప్రమోట్ చేస్తలేము. మార్కెట్లో ఇవాళ నేను పోతున్నా, ఒక భక్తుణ్ణి నాకు ఒక అందమైనటువంటి రూపం లోపల పూజించుకోవాలని నేను మార్కెట్లో తీసుకొస్తున్నా. ఎక్కడ తయారవుతుంది? దానికి ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఎందుకు చూపెట్టలేకపోతుంది? ఇవాళ భక్తుని నువ్వు దోషిగా చూపెడుతున్నావు, భక్తుడు ఏదో తప్పు చేసిన వాడిలాగా చూపెడుతున్నావు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 364 రోజులు ఏం చేస్తుంది? మరి పిఓపిని మీద ఎందుకు నిషేధం పెడతలేరు? ఇవి ప్రాథమికమైనటువంటి విషయాలు. ఇంకొక అడుగు ముందుకేస్తా. ఇవాళ జపాన్ నుంచి విడుదలైనటువంటి తీసుకొచ్చుకున్నటువంటి 400 కోట్లతోటి కూడా హుసేన్ సాగర్ లోపల తట్టెడు మట్టి తీయలే. ఫ్యాక్ట్ ఇది. 400 కోట్లు తీసుకొచ్చుకున్నారు గవర్నమెంటు. మట్టి విగ్రహాలకు మేము వ్యతిరేకం కాదు. నేను ఇవాళ మీ ద్వారా, మీ దిశ టీవీ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒకటి అడుగుతున్నాను. గతంలో ఇదే ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసినాయి. మట్టి విగ్రహాలు వేస్తే తీసుకుపోయి కింద లోపల డంప్ అవుతున్నాయి, వాటిని తీయలేకపోతున్నాము. పిఓపి విగ్రహాలే వాడండి. పిఓపి విగ్రహాల మీద వాడినటువంటి కలర్ కానీ పిఓపి కానీ 6 నెలల వరకు కరగట్లేదు. 5 అడుగుల కంటే ఎత్తైనటువంటి పిఓపి విగ్రహాలనే వాడండి అని ప్రభుత్వం 2001లో 2006లో జీవోలు తీసుకొచ్చి పిఓపి విగ్రహాలను ఎంటర్టైన్ చేసింది. ఈ రోజున రిపోర్టు ప్రభుత్వం దగ్గర ఉంది. అసలు వాస్తవానికి గణపతి నిమజ్జనం కారణంగా పొల్యూషన్ అయితలేదనేటువంటి సమగ్రమైనటువంటి రిపోర్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధారించినటువంటి రిపోర్ట్లు ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. ఎవరో ఒకరు నాస్తికులు ఈ యొక్క ఉత్సవాలను అంటే గిట్టనటువంటి వాళ్ళు, హిందూ ఐక్యతను చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు, సరే వాళ్ళకి అధికారం ఉంది, కోర్టులో పోయినరు. ప్రభుత్వం పెట్టాలన్నా, ప్రభుత్వం సరైనటువంటి వాదనలను కోర్టు ముందర పెట్టాలన్నా, వాస్తవాలు ఏందో కోర్టు ముందర పెట్టాలన్నా, ఎందుకు దాపరికం చేసింది? ఇవాళ గౌరవనీయ సుప్రీంకోర్టు తీర్పు ఆంక్షలు అని ఈ ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణము ప్రభుత్వం ప్రాపర్గా కోర్టుల ముందు నివేదికలు పెట్టకపోవడమే. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసిన మీ ప్రభుత్వాన్ని యథావిధిగా ఈ సంవత్సరం ఏర్పాట్లు చేయండి. ప్రభుత్వం అంగీకరించింది. వచ్చే సంవత్సరం ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు, దాని వెనకాల ఉన్నటువంటి కాన్స్పిరసీ, ఫ్యాక్ట్ ఏంది, ఇవన్నీ కూడా మనం టేబుల్ మీద చర్చించి ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోదామని చెప్పినాము. దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. నిమజ్జనం సంబంధించి చివరి చెప్పండి, ఎప్పుడు అంటే చివరి రోజు ఎప్పుడైనా పెడుతున్నారు? గతంలో అయితే చాలా లేట్ అవుతుంది, అనుకున్న టైం కంటే లేట్ అవుతుంది. మరోవైపు ఖైరతాబాద్ గణేష్ విషయంలో కూడా గత ఇయర్ టైంకైనా కానీ ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. ఈసారి ఏమైనా పర్టికులర్గా నిబంధనలు చెప్పదలుచు? మేము ఇది నిబంధన అని కాదు, భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రతి గణేష్ మండప నిర్వాహకునికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కాగానే నిమజ్జనోత్సవానికి తరలిరండి. ప్రజలందరూ కూడా ఈ యొక్క నిమజ్జనోత్సవాన్ని చూడడానికి రోడ్ల మీద వేచి చూస్తున్నారు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ నిమజ్జనోత్సవానికి తరలి రావాలి. అనంత చతుర్దశి గడియలు ముగియక ముందే నిమజ్జనోత్సవం యొక్క ప్రక్రియను మనం పూర్తి చేసుకోవాలి. దీంట్లో ప్రతి గణేష్ మండప నిర్వాహకుడు కూడా సహకరించాడా. ఎర్లీ మార్నింగే మనం బాలాపూర్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం కూడా యథావిధిగా ఆ యొక్క నిమజ్జనోత్సవం ప్రారంభం ఉంటుంది.
త్వరగా తరలిరండి. మీరు మధ్యాహ్నము సాయంత్రము తరలివస్తే 48 గంటలు నిమజ్జనం అవుతుంది. అనంత చతుర్దశి తర్వాత పితృపక్షాలు వస్తాయి. సో పితృపక్షాల వచ్చే వరకు కూడా నిమజ్జనం సాగడం అనేటువంటిది మంచిది కాదు. మన శాస్త్రం చెప్పినట్టు అనంత చతుర్దశి లోపే మనం నిమజ్జనం పూర్తి చేసుకోవాలనుకుంటే మీ సహకారం కూడా అవసరము. ఏర్పాట్లన్నీ కూడా 2 రోజుల ముందే పూర్తి అవుతాయి కాబట్టి త్వరగా తరలి రావాలని ప్రతి గణేష్ మండప నిర్వాహకునికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అదే పిలుపునిస్తుంది. పూజ్య స్వామీజీలు అదే పిలుపునిస్తున్నారు. మేము ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అటు మేయరు, పోలీస్ కమిషనరు, పూజ్య స్వామీజీ నేతృత్వం లోపల భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సామూహికంగా కూడా జాయింట్గా కూడా మేము అప్పీల్ చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఉత్సవాల నిర్వహణ సంబంధించిన అనుమతి అనే పదం అయితే వాడకూడదు. ఈసారి ఇంటిమేషన్ అని వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈసారి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే సహకరిస్తుంది. ఇప్పటికే మాతో పాటు రివ్యూ నిర్వహించింది. ఏదైనా కానీ మేమైతే ఏదైతే అంశాలు కొన్ని ప్రస్తావించినామో ప్రభుత్వం దానికి అంగీకరించింది. ఉచిత విద్యుత్ విషయంలో కానీ, అలాగే అనుమతి సంబంధించిన ఇంటిమేషన్ విషయంలో కానీ, అలాగే ఏర్పాట్లకు సంబంధించిన అన్ని రకాలుగా ఉత్సవ కమిటీకి మాత్రం సహకరిస్తుందని ప్రభుత్వంపై ధీమా వ్యక్తం చేస్తున్నాం. అలాగే మండపాలు నిర్వహించే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎర్లీగా అంటే నిమజ్జనం రోజు మాత్రం ఉదయం నుండి ప్రారంభిస్తే మాత్రం బాగుంటుందని కూడా గణేష్ హైదరాబాద్ సంబంధించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులైతే పర్టికులర్గా అయితే భక్తులకు అలాగే మండప ఏర్పాట్లకు కూడా తెలియజేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.